జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ ఒకసారి ఏనండి మంచి ఊపి మీద ఉంటుంది. న్యూస్ అయితే బంగ్లాదేశ్ పైన మన భారత్ దాడి చేయబోతోందా, ఇది న్యూస్ కు సంబంధించిన పాయింట్. అర్థమవుతుందా? సరే, ఇంక విషయానికి వస్తే పరిస్థితులు చూస్తూ ఉంటే అట్నే కనిపిస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్ పైన భారతదేశం ఏదో ఒక రూపంలో దాడి చేసే అవకాశం ఉన్నట్టు పరిస్థితులు అయితే కనిపిస్తాయన్నమాట. ముఖ్యంగా ఈ నెల 25వ తారీఖున అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక అసలు ఆట అప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండదు. అందుకే కొంతకాలం నుంచి భారత ప్రభుత్వం గుంబనంగా ఉంటా వస్తుంది. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే బంగ్లాదేశ్కు భారత్కు మధ్యన ఎటువంటి శత్రుత్వం కూడా లేదు గతంలో. అంటే వాళ్ళు ఊరికే మనం దయదలిచే మన మీద ఆధారపడి బతికినట్టు బతుకుతా ఉన్నారు వాళ్ళు. సరే, బతుకుతున్నారు కదా ఒక పక్కన పడి అన్నట్టు మనోళ్ళు చూసి చూడనట్టు ఉంటా ఉన్నారు. కానీ ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఊరకొక్కలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా జాంబీలే. ఈ జాంబీలు అంటే వీళ్ళు మామూలు మనుషులు కాదు. ఇదొక ప్రత్యేకమైన జాతి. మనుషుల రూపంలో ఉండేటటువంటి నరహంతకులు అన్నమాట. వీళ్ళు నరహంతకులైనా కూడా వాళ్ళ అవసరాల కోసం మాత్రమే హత్యలు చేస్తారు. కానీ ఈ జాంబీ జాతి ఎట్టాడదో తెలిసిన మత పిచ్చితో రగిలిపోతూ ఉంటారు. కనీసం ఉచ్చ నీచాలు ఉండవు, మానవత్వం అస్సలే ఉండదు. ఎంతసేపు కూడా దిక్కుమాలి నినాదాలు ఇచ్చుకుంటా రోడ్ల మీద పడి తిరగడమే ఈ నిష్టదరిద్రులు చేసే పని. అంటే మత ఛాందస్వాదులు అన్నమాట. ఈ ప్రపంచానికి ఈ జాంబీగాళ్ళందరూ కూడా పెద్ద సినిమా దాపరించారు చెప్పాలంటే. ఇక ఈ బంగ్లాదేశ్ జాంబీలకు మన భారతదేశం స్వాతంత్రం తెచ్చిపెట్టింది. ఏది? పాకిస్తాన్ మీద దాడి చేసి వాళ్ళ మీద యుద్ధం చేసి మనోళ్ళు ఎంతోమంది ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఈ బంగ్లాదేశ్ వాళ్లకు స్వాతంత్రం తెచ్చిపెట్టారు కదా. వాళ్ళని ఇన్నాళ్ళు కూడా పెంచి పోషించింది కూడా మన భారతదేశమే. అయినప్పటికీ ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు మాత్రం తమ మత ఛాందస్వాదానికి ఎక్కువ విలువనిచ్చినారు. అంటే మనం చేసింది చేస్తా ఉండేదంతా కూడా మర్చిపోతారు. అంతేందుకు మీకు కూడా తెలుసు, నిన్నగాక మొన్న మాకు దిక్కు లేదు, మా వాళ్ళు సత్యనారాయణ ఆకలితోనూ అని చెప్పి కుయ్యో మర్రో అని భంగపడితే మన దేశం మన ప్రభుత్వం దయదలిస్తే బియ్యం పంపించినారు. అది వాళ్ళ పరిస్థితి. అయినా కూడా వాళ్ళు చేసే పనులు అయితే ఆపరు. అంటే విశ్వాసం లేని నీతి జాతి లేని వాళ్ళు అన్నమాట. అది మానవత్వం అనేది ఏ కోశానా కూడా ఉండదు. తామను ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేశం భారత్ అన్న విషయాన్ని మర్చిపోయి మత పిచ్చితో వీళ్ళంతా కూడా సైకిల్ మారి ఊగిపోతూ ఉంటారు అట్లే. ఇక ఆ మత పిచ్చితోనే ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు అందరూ కూడా హిందువుల పైన దాడులు చేయడం స్టార్ట్ చేశారు. హత్యలు చేయడం, అత్యాచారాలు చేయడం, దహనాలు చేయడం, లూటీలు చేయడం, ఈ విధంగా ఒకటే చెప్పుకుంటా పోతే హిందూ అనే కూడా కనపడితే చాలు ఈ మత గజ్జి జాంబీగాళ్ళందరూ కూడా హిందువులతో రాక్షసులు కదా ఆటలాడినట్టు ఆటలాడినారు. ఇంక చూడండి, దాన్ని బట్టి మీరు ఒకసారి ఊహించుకోండి. ఇంతకు మించి చెప్పాలంటే నేను చెప్పలేను. అది వాళ్ళు హిందువులను చంపాలంటే చంపుతారు, లేదా మరేదైనా చేయాలంటే చేసేస్తారు. అంటే హిందువులు ఇప్పుడు బంగ్లాదేశ్ మత పిచ్చగాళ్ల చేతిలో ఆట బొమ్మలు అయిపోయినారు, కీలు బొమ్మల్లాగా. దీంతో భారత ప్రభుత్వం అంతర్గతంగా చేయాల్సిన పనులు అన్నీ చేస్తానే ఉండాలి. మొదట ఈ కరెంట్ సరఫరాను నిలిపేశారు, తర్వాత డీజిల్ సరఫరాను నిలిపేశారు, ఆ తర్వాత నిత్యావసర వస్తువుల సరఫరాను కూడా నిలిపేశారు. పైగా బంగ్లాదేశ్లోకి వందలాది మంది మన రా ఏజెంట్లను పంపి అక్కడ హిందువులకు సాయం చేస్తారు కూడా. అర్థమైందా? అయితే ఎలాగైనా సరే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 1 కోటి మంది హిందువులను భారత్లోకి తీసుకురావాలనేది మోడీ ప్రభుత్వం యొక్క ఆలోచనగా కనపడుతుంది. కానీ అందుకు బంగ్లాదేశ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవడంలే. ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నంత వరకే భారత్ బంగ్లాదేశ్ మాట ఉంటుంది, లేదంటే ఇక బంగ్లాదేశ్ పని ఇంకంతే సంగతులు. అందుకే బంగ్లాదేశ్లోని హిందువులను సురక్షితంగా భారత్లోకి పంపించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అంగీకరించడం లే. పైగా బంగ్లాదేశ్ ఆర్మీకు శిక్షణ అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్కు వచ్చాది. చూడండి, అంటే ఎవరి చేతల్లో అయితే మెడు దెబ్బలు తిన్నారో, ఎవరి చేతల్లో అయితే కుక్క సాగు తెచ్చినారో, ఏ పాకిస్తాన్ వాళ్ళు అయితే వాళ్ళ ఆడవాళ్ళ మాన ప్రాణాలతో ఆటలాడుకున్నారో, అలాంటి పాకిస్తాన్తో చేతులు కలిపినారో ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తున్నారనమాట బంగ్లాదేశ్కు. ఓరే నాయన, ఇన్నేళ్ళు అవుతుంది పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా భారతదేశాన్ని ఏమైనా పీకగలిగినారా? దొడ్డిదారిన దొంగదారిన వచ్చి ఏదో దెబ్బతీయడానికి ఏదో ప్రయత్నం చేయడం చెప్తే వాళ్ళు చేసిందన్న ఉండదా? భారతదేశంతో చేసిన ఏ యుద్ధంలో వాళ్ళు గెలిచారా? మీకు సిగ్గు లేదంటారా స్వామి ఒకరైనా కూడాను? వాళ్ళు వచ్చేది, మీకు ట్రైనింగ్ ఇచ్చేది, మీరిద్దరు కలిసి పీకేది. పాకిస్తాన్ చైనా కలిస్తేనే భారత్ని ఈరోజు ఏం చేయలేకపోతున్నాయి. ఈ మీరిద్దరు కలిసి ఏం చేస్తారో సరే, పాకిస్తాను మీరు చైనా ముగ్గురు కలిసినా కూడా ఊడేది ఏమి లేదు. అట్టుంటుంది. రాబోయే రోజుల్లో భారత మామూలుగా అయితే ఉండదు. గత భారత్ వేరు, ఇప్పుడుండే భారత్ వేరు. గతంలో భారతీయుల ఆలోచన వేరు, ఇప్పుడున్నటువంటి భారతీయుల ఆలోచన వేరు. మార్పు వచ్చింది, మార్పు మొదలైంది. అది మీరు గెలుక్కున్నారంటే అది మీకే నష్టం. అది ఇంతకు మించి నేను వేరే చెప్పలేను.
అర్థమైందా? సరే, ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన, వాళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదానికి రావడమే కాకుండా పెద్ద ఎత్తున ఈ ఆయుధాలన్నింటినీ కూడా ఈ బంగ్లాదేశ్కి అయితే పంపిస్తారు. అంటే ఈ భారతదేశం పైకి తీవ్రవాదాన్ని ఎగదోయాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ అయితే ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. ఇక ఈ బంగ్లాదేశ్ అదేవిధంగా ఈ పాకిస్తాన్ కలిస్తే ఏం బిక్తుంది మీరు ఒకసారి ఆలోచించండి. పెగ్గలుగుతుంది, ఏమన్నా పెగ్గలుగుతుందేమో మీరు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయాలి. ఓకేనా? జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు ఉంటుంది వీళ్ళు గెలిచే వీళ్ళ కథ వీళ్ళ ప్రత్యాపారాలు. కానీ మన హిందువులను రక్షించుకోవాలి, అదే కీలకమైన అంశంగా ఉండదు మనకు మాత్రం. దీంతో బంగ్లాదేశ్ విషయంలో భారతదేశం తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్లో హిందువులను రక్షించడానికి ఎలాంటి ఆపరేషన్లు చేయాలా, ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయాలపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లోతైన అధ్యయనం చేస్తుంది. హిందువులు వందల సంఖ్యలో ఉంటే ఎలా తీసుకురావచ్చు, కానీ ఈ బంగ్లాదేశ్లో హిందువులు 1 కోటి మంది ఉన్నారు. ఇంతమందిని తీసుకురావడం అంటే మాటలు కాదు. అందుకే బంగ్లాదేశ్ను బెదిరించడానికి అది ఎలాగైనా సరే బంగ్లాదేశ్ పైన ఒక్కసారిగా దాడి చేసే అవకాశాలు ఉన్నట్టు కొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడతారు. ఈ బంగ్లాదేశ్ లేఖవేదలకు మాత్రం ఒక్కసారి భారత్ అంటే ఏంటో రుచి చూపించాలని చెప్పేసి భారతదేశం యొక్క మన ఆర్మీ కూడా తాతహలాడుతుందంట. ఎందుకంటే వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ కూడా ఆ మారి ఉండాలి. వాళ్ళంతా వాళ్ళ కథ ఎంత. ఏదైనా సరే ఏం జరిగినా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఏదైనా కూడా జరగబోతుంది. జరగాలని జరిగి తీరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరేం ఆలోచన చేస్తారో, మీరేం కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా మీకు ఈ న్యూస్ నచ్చినట్లయితే మిత్రులారా ఈ న్యూస్ను 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.